ప్రార్థనా శ్లోకం చదువుకొని, ఇంతకుముందు మనం 20 శ్లోకాలు చెప్పుకున్నాం కాబట్టి 20 నుంచి 30 శ్లోకాలు చెప్పుకుందాం. వాటిలో ఒక ముఖ్యమైన కథ కూడా ఒకటి చెప్పుకుందాం. ఇంతకుముందు 2 కథలు చెప్పుకున్నాం, గట్టి కథలు గుర్తుందా? ఒక కథ ఏమిటి? సీతారాముల్ని హనుమంతుడు ఎక్కడ చూపిస్తాడు? అబ్బా, వెరీ గుడ్, గుడ్డెల్లో చూపిస్తాడు. ఆ కథ విన్నాం కదా. తర్వాత సుగ్రీవుడు తోటి రాముల వారు మైత్రి, అది విన్నాం. అది అది మా సరే. ఇప్పుడు ఇంకో కథ ఇప్పుడు మనం తెలుసుకుందాము. కాబట్టి ముందు మనం ప్రార్థనా శ్లోకాలు చదువుకొని అది ఈరోజు చెప్తాను, నేను ఈరోజు చెప్తాను. సరే, చెప్తానమ్మా, చెప్తాను. సరే. శ్రీ గురు చరణ సరోజ రజమన ముకుర సుధారి వరుణౌ రఘువర విమల యశోజోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవన కుమార బల బుద్ధి విద్యాదేహు మోహు అరహు కలేశ వికార్. నాలో బుద్ధిహీనత ఉంది, నాలో సరిగ్గా బుద్ధి లేదు. కాబట్టి బలము, శక్తి, విద్య, బుద్ధి అవన్నీ నాకు ఇచ్చి అనుగ్రహించు స్వామి అని. తర్వాత ముఖ్యమైన శ్లోకం, ఎత్ర ఎత్ర చెప్పండి, రఘునాథ కీర్తనం, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణాలోచనం మారుతీనమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడైతే రఘునాథుడు అంటే శ్రీరాముల వారిని కీర్తిస్తుంటాడు, అక్కడ ఆంజనేయ స్వామి కళ్ళల్లో ఆయన ఆనంద బాష్పాలు పెట్టుకొని విమృతుడై అంటే వినయంగా అటు ఉంటాడంట. ఇప్పుడు మనం బాగా కానీ మనస్ఫూర్తిగా కానీ శ్రీరాముడిని కానీ మనం కీర్తిస్తే ఆంజనేయ స్వామి వచ్చి అడు కూర్చో ఉంటాడు. తులసీదాసు చదివేటప్పుడు ఆంజనేయ స్వామి వచ్చిల్లా అట్లా అనమాట. మనం కనపడ్డు. సరే, ఇప్పుడు మనం 20 శ్లోకాల నుంచి చదువుకుందాం. దుర్గమ్మ కాజ జగతికి జేతే 20 నుంచి. సుగమ అనుగ్రహ తుమరే దేతే దుర్గమ కాజ జగతికి జేతే సుగమ అనుగ్రహ తుమరే తేతే రామ దులారే తుమర కవారే పోతనాజ్ఞా బిను బైసారే सब सुकल है तुम्हारी शरण तुम रक्षको काह को डरना आपन तेज तुम्हारो वापै तीनों लोक होंकते कांपै भूत पिशाच निकट नहीं आवै भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचन जान जो लावै सब पर राम तपस्वी राजा
తినకే కాజ సకల తుమ సాజ ఔర మనోరథ జో కోయిలావై तासु अमित जीवन पल पावै चारो युग परताप तुम्हारा चारो युग परताप तुम्हारा हई परसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे దుర్గమ్మ కాజి జగతికి చేతే సుగమ అనుగ్రహ తుమరేతే అంటే ఇటువంటి కష్టమైన పనైనా సరే ఆంజనేయ స్వామిని కానీ తలుచుకుంటే వెరీ గుడ్. కాబట్టి మనం హనుమాన్ చాలీసా నేర్చుకోవాలా, ఆయన స్తుతించాలా. హనుమాన్ చాలీసా ఎప్పుడైతే పారాయణం చేస్తే అప్పుడు ఆంజనేయ స్వామి మనం అనుగ్రహిస్తారన్నమాట. రామదులారే తుమరకవారే హోతనాజ్ఞాభిను పైసారే అంటే రాముడి రాజభవనాలకి మనం ప్రవేశించాలన్నా అంటే రాముడి దగ్గరికి మనం వెళ్ళాలంటే హోతనాజ్ఞాభిను పైసారే ఆంజనేయ స్వామి యొక్క అనుమతి కావాలంట, ఆజ్ఞ కావాలంట. అంటే అంత గొప్పవాడు అనమాట ఆంజనేయ స్వామి. సపసుకలై తుమ్మరి శరణ తుమ్మరక్షకో కాకొకడారన్నా నీ రక్షణలో కానీ మేము ఉన్నామంటే మాకు సుఖాలు ఉంటాయి. దాని గురించి మీకు ఇప్పుడు చెప్తాను ఏమా. తర్వాత ఆపన తేజ తుమారో ఆపై తీనోలోక ఓంకతే కాంపై ఆయన యొక్క తేజస్సుకి అంటే ఆయన పవర్కి 3 లోకాలు గడగడగడలాడతాయంట. ఆయన అటువంటి పవర్ అనమాట ఆయన. తర్వాత భూత పిశాచ నికటనహ్యావై మహావీర జపనామ సునావై ఆయనగా తలుచుకుంటుంటే భూతాలు ప్రేతాలు ఎటు వెళ్ళిపోతాయంట. భూత పిశాచ నికటనహ్యావై మహావీర జపనామ సునావై నాసై రోగ హరై సభపీరా జపదరింత హనుమత వీరా. అసలు మనకు రోగాలు మనకు దోషాలు ఉంటాయి కదా, ఏమి ఆయన ఎప్పుడు ఆయన జపదరింత హనుమత ఆయన ఎప్పుడు మనం జపిస్తూ ఉంటే అసలు రోగాలు కూడా దగ్గర రావంట, జలుబు కూడా వెళ్ళిపోద్ది నీకు. తర్వాత సంకటసే హనుమాను చూడవై మన క్రమచ దాన జోలవై. సంకటసే అంటే మన కష్టాలు ఉంటాయి అని ఇబ్బందుల్లో ఉంటాము, అది కూడా సంకటసే హనుమాను చూడవై మన క్రమం వచ్చిన ధ్యాన జోలవై. ఆయన కానీ స్మరిస్తే మనకు ఆ కష్టాలు కూడా ఆ సంకటం మనకు వచ్చే కష్టాలు కూడా జో సభపరి సంకటసే హనుమాన క్రమచ దాన జోలవై సభపర రామ తపస్వి రాజా తినకే కాజ సకల తుమచాజ. ఆయన అటువంటి మహానుభావుడు. తర్వాత ఔర మనోరథ తోకైలావై తాసు అమిత జీవన ఫలబావై. ఇదేంటంటే ముక్తికి మోక్షానికి సంబంధించింది, అది మీకు అవసరం లేదు ఎమ్మ. ఔర మనోరథమ జోగ చారో యుగ పరతాప సుమార అయి పరిసిద్ధ జగతు ఉరియార. 4 యుగాలు మనకు ఏమేమి యుగాలు ఉన్నాయి మనకు? చారో యుగ పరతాప తుమార అయి పరిసిద్ధ జగతు ఉజియార. కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాల్లో కూడా ఆయన పేరు ప్రసిద్ధులు, ఆయన పరాక్రమాలు గొప్పగా ఉంటాయంట. అలాగే ఔర మనోర సాధు సంతకే తుమరకవారే అసుర నికందన రామ సాధు సంతకే తుమరకవారే అసుర నికందన రామదులారే. అంటే సాధు సంతకే తుమరకవారే అసుర నికందన రామదులారే అంటే ఆయన సాధువుల్ని మంచి వాళ్ళని రక్షిస్తాడంట. సాధు సంతకే తుమ్మరకవారే అసుర నికందన రామదులారే. అసురులు అంటే ఎవరు? రాక్షసులు, వాళ్ళని సంహరిస్తాడంట. అంటే మనలో ఉండే రాక్షస గుణాలు దుర్మార్గులనేమో సంహరిస్తాడు. మంచి వాళ్ళని మటుకు రామదులారే తుమర మంచి వాళ్ళని మటుకు ఆయన కాపాడుతుందన్నమాట. సాధు సంతకే తుమ్మరకవారి అసుర నికందన రామదులారే అంటే సాధు సంతకే తుమ్మరకవారి సాధువులుగా ఎవరు ఉంటారు అంటే మంచిగా చాలా నెమ్మదిగా మంచి గుణాలు గల వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళంతాను ఆయన రక్షిస్తారంట. దీనికి సంబంధించి తుమరక్షకు కాహుడరన ఆయన కానీ నమ్మిన వాళ్ళకి ఎలాంటి లోటు లేదనమాట. అది సపసుకల్ హై తుమరి శరణ తుమరక్షకు కాహుడరన. దీని గురించి ఒక చిన్న కథ చెప్పేసి నేను హనుమాన్ చాలీసా ముగిచ్చేస్తాం. సరే, సపసుకలై తుమరి శరణ తుమరక్షకు కాహుడర అంటే ఒకసారి రాముల వారు యుద్ధం అంతా అయిపోద్ది, అయోధ్యకు వచ్చేస్తాడు.
వచ్చేసి పట్టాభిషేక సంబరంలో ఉంటాడనమాట. పట్టాభిషేకం కూడా అయిపోద్ది. పట్టాభిషేకం అప్పుడే కదా ఆయన సీతారాములు చూపించేది. పట్టాభిషేకం కూడా అయిపోద్ది. అయిపోయిన తర్వాత రాముల వారు సీతాదేవి వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హనుమంతుడు వెళ్తాడు. హనుమంతుడు వెళ్తే సీతాదేవి వాళ్ళని, ఎందుకంటే హనుమంతుడు మామూలుగా రాజులు ఏకాంతంగా ఉన్నప్పుడు ఎవరు పోకూడదు అనమాట. మనం ఏకాంతం ఉన్నప్పుడు పోకూడదు. అయినా కూడా ఆయన ఆంజనేయ స్వామి మహాభక్తుడు కాబట్టి ఆయన వెళ్తాడు. అప్పుడు వీళ్ళిద్దరిని చూసి కొద్ది పక్కన నిలబడితే రానాయన అని పిలుస్తాడు రాముడు. అప్పుడు సరే ఈ విషయం వాళ్ళు పార్వతి శివుడికి వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళకి సర్వంతరామే మొత్తం వాళ్ళకి అవపడుతుంటుంది కదా. తెలుసుకొని ఇది జరగద్ది. దీని తర్వాత మళ్ళీ యయాతి అనే మహారాజు ఉంటాడు. రాముల వారు మహాభక్తుడు అనమాట ఆయన యయాతి. యయాతి ఏం చేస్తాడు, రామ 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 అని ఆయన కూడా స్మరణ చేస్తూ ఉంటే రాముల వారు సీతాదేవితో ఉండి కూడా కొంచెంసేపు ఇట్లా కళ్ళు మూసుకుంటాడు. అంటే నా భక్తుడు నన్ను స్మరిస్తున్నాడు. భగవంతుడు వాళ్ళ భార్యల దగ్గర ఉంటాడు, అమ్మవాళ్ళ దగ్గర ఉంటాడు. ఏం చేస్తాడు నా భక్తుడు కానీ ఆయన ఆర్తితో భక్తితో కానీ పూజిస్తుంటే కొంచెంసేపు ఆ భక్తుడి మీదకి మనసు పోద్ది అనమాట. అప్పుడు పార్వతీదేవి శంకరుడితో అంటారనమాట, రాముడికి భక్తులంటే ఇంత ప్రేమ, ఇంత వ్యామోహమా అని అంటే అప్పుడు శివుడు చెప్తాడు, సరే ఆంజనేయ స్వామి అంటే ఆయన చాలా కష్టపడ్డాడు, రాముల వారు చాలా సహాయం చేశాడు. యయాతి ప్రార్థిస్తుంటే కూడా ఆయన అన్యమనస్కుడు అయిపోతున్నాడు సీతాదేవితో ఉండే. అంటే అప్పుడు శివుడు చెప్తాడు అనమాట, పెద్ద భక్తులు చిన్న భక్తులు అని ఆయనకేం తేడా లేదు, అందరినీ ఆయన అభిమానిస్తాడు. మయ్యేవా నమనాదిత్య మయ్య బుద్ధి నివేశేష నివశేషి మయ్యేవా తవర్ధం నా సంశయం శ్లోకం చెప్పుకున్నాం. నాలో బుద్ధి నలిపి నాలో మనసుగా నీవు నిలుపుతారు, నివశించి మయ్యేవా నాలో నివసిస్తారని చెప్తాడు కదా, ఆ రకంగా వాళ్ళు ఉంటాడని చెప్పి శివుడు చెప్తాడనమాట. దీనికి సంబంధించి నీకు పార్వతికి శివుడికి మాట పెరిగి పార్వతి ఒక పరీక్ష పెట్టద్ది. ఏం పరీక్ష పెట్టద్ది అంటే, యయాతి మహాభక్తుడు కదా, యయాతిని పరీక్షిస్తాము అంటది. సరే ఈ యయాతిని పరీక్షిస్తాము, అట్లే ఆంజనేయ స్వామి భక్తిని కూడా పరీక్షిస్తాము, శ్రీరాముడికి ఈ భక్తుల మీద ఎంత ప్రేమ ఉంటుందో కూడా మనం పరీక్షిస్తాము అని చెప్పి ఆమె పార్వతీదేవి ఆమె ఒక తమాషాగా ఒక మాయ పని ఒక ఆటలాగా ఆడుద్ది అనమాట. అది ఏంటంటే, ఈయన ఒక యయాతి మహారాజు మామూలుగా ఆయన రాముల వారికి మహాభక్తుడు అనమాట. ఆయన రాజ్యంలో కాశీ అని మహాపట్టణం రాజు అనమాట. ఆ రాజ్యంలో ఒక జంతువు, మహాక్రూరమైన జంతువు ఆ రాజ్యంలో పోయేసి ఆ నోట్లో నుంచి నిప్పులు కురిపిస్తూ ఆ రాజ్యాన్నంతా ఒక ప్రళయంగా భయంకరంగా చేసేస్తుంటారు అనమాట. అప్పుడు ప్రజలంతా పోయి రాజు గడిపోయి రాజా రక్షించు 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 అంటారు. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే, ఆయన శతభేరి అనే ఒక అస్త్రం, ఇది ఈయన యయాతి అనే రాజు పోయేసి ఆ భయంకరమైన జంతువు మీదకి రాక్షసులాగా ఉంటుంది అనమాట, వదిలిపెడతాడు. అప్పుడు అదేం చేస్తుంది, ఆ బాణం దెబ్బ వెళ్ళిపోయి విశ్వామిత్రుడు ఒక ఆశ్రమంలో వాళ్ళంతా తపస్సు చేసుకుంటారు అనమాట. విశ్వామిత్రుడు వశిష్ఠుడు అని. ఈ విశ్వామిత్రుడు కాడ పోయి అప్పుడు ఈ బాణం తాగలుతుంది. రాక్షసే కదా, మాయ కదా, అంత పార్వదేవి మాయ. పోయేసి విశ్వామిత్రుడు కాళ్ళ మీద పడి రక్షించు స్వామి రక్షించు స్వామి రక్షించు స్వామి అని చెప్పని అంటది. నేను రక్షిస్తానంటాడు. ఈ లోపల బాణం పడిపోద్ది. ఇప్పుడు విశ్వామిత్రుడు కోపం వస్తుంది, నేను రక్షిస్తా అంటే ఈ రాక్షసి ఒక స్త్రీలాగా మారిపోద్ది అనమాట. మాతంగిన స్త్రీలాగా మారిపోయి విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడుతుంది అనమాట. నేను రక్షిస్తానన్న నన్ను ఆశ్రయించిన వాళ్ళ మీద బాణం వేస్తారా, ఎవరు దుర్మార్గుడు, వాడు ఎవరైనా సరే వాడిని నేను శిక్షిస్తాను, వాడిని సంహరిస్తాను అని చెప్పి ఆయన విశ్వామిత్రుడు శపిస్తాడు. చూస్తే యయాతి రాజు వచ్చేస్తాడు వెనకాలే. నమస్కారం అంటే ఇప్పుడు యయాతి రాజు అనమాట. ఆయనకి ఇంకెట్టయినా కూడా ఆయన శపించాడు కదా. అందులో యయాతి మహారాజు ఏం చేస్తారంటే, ముందు వశిష్ఠుడు దండం పెట్టి తర్వాత విశ్వామిత్రుడు ఇక్కడికి వస్తాడు. వాళ్ళిద్దరే పడదు. దాంతో కూడా విశ్వామిత్రుడు కోపం వస్తుంది. సరే ఏది ఏమైనా యయాతి రాజుని సంహరించాలా అంటాడు. శిక్ష అనమాట దానికి.
యయాతిరాజు ఏం చేస్తాడు, నాదేం తప్పులేదు స్వామి, ఇది జరిగిందని మొత్తం అయినా కూడా వినకుండా ఈ విశ్వామిత్రుడు ఏం చేస్తాడు, రాముడి కాడికి వెళ్తాడు. రాముడి కాడికి పోయి, రామా నీకు ఒక పని నుండి వచ్చాను నీతో. రాముడు విశ్వామిత్రుడు అంటే రాముల వారు గురువు కదా, అన్ని విద్యలు నేర్పించినాడు. అప్పుడు రాముడు ఉండి, గురుదేవా నువ్వు ఏం చెప్తే అది చేస్తా అంటాడు. ఈ రకంగా యయాతిని సంహరించాలంటాడు. యయాతి నా పరమ భక్తుడు, ఎట్లా సంహరించేది గురుదేవాన్ని బాధపడతాడు. నువ్వు మాట చెప్పావు, మాట ఇచ్చావు, తప్పేదానికి లేదంటాడు. సరే, ఇంకా రాముల వారు బాధపడతా ఉంటాడు, యయాతిని సంహరించాలా, ఏం చేస్తావు అనేసి. ఈ లోపల యయాతి భార్య వీళ్ళంతా బాధపడతా రాజ్యాన్ని వదిలేసి వెళ్తూ ఉంటారనమాట. అప్పుడు ఒక తుఫాన్లాగా వచ్చేస్తుంది. ఇదంతా పార్వతీదేవి మాయ అనమాట. వాళ్ళు ఆ తుఫాన్లో ఆ గాలికి వానికి గందరగోళం అయిపోయి వాళ్ళు వణిగిపోయి ఈ యయాతి మహారాజు ఒక ఆమె తపస్సు చేసుకుంటా ఉంటే ఆమె కాళ్ళ మీద పోయి పడతాడు. ఆమె ఎవరు తెలుసా? హనుమంతుడి తల్లి అంజనీదేవి. ఏనాయన రక్షించు మాత అంటాడు పడిపోయి. అప్పుడు ఏందంటే నేను చాలా బాధల్లో ఆపదల్లో ఉన్నాను, రక్షించంటే నీకేమి ఇబ్బంది లేదు, నా కుమారుడు మహాబలవంతుడు, నిన్ను రక్షిస్తాడు, నీ ప్రాణానికి మా ప్రాణం హామీ అని చెప్పి ఆ తల్లి అభయమిస్తుంది అనమాట. ఆమె కుమారుడు ఎవరు? ఆంజనేయ స్వామి. సరే, ఆంజనేయ స్వామి ఉండి, చెప్పు యయాతి మహారాజా, నీకేమి ఇబ్బంది లేదు, నీ విషయంలో ఎవరైనా నేను సంహరిస్తే నేను అడ్డుకుంటాను, నేను చూసుకుంటాను, నీ జోలికి ఎవరు రారు, ఎవరైనా యుద్ధం చేస్తానని చెప్పంటే యయాతి చెప్పబోతుంటాడు. చెప్పాడు ఆంజనేయ స్వామి, నేను నీకు అభయమిస్తున్నాను, నేను ఎవరేం చేయలేరంటాడు. అప్పుడు చెప్పాడు యయాతి మెల్లగా, నన్ను రాముడు సంహరిస్తాను. నేను రాముడు అంటే ఆంజనేయ స్వామికి ఎంత భక్తి, అబ్బా అని బాధపడతాడు. సరే, ఇక రాముడు ఏం చేస్తాడంటే ఆంజనేయ స్వామిని యయాతి నాకు అప్పగించాడు. నేను మాట ఇచ్చాను, నా తల్లి మాట ఇచ్చి నేను ఎవరని చెప్పి నేను అప్పగించాను అంటాడు. అప్పుడు రాముడు వారు బతిలాడి కొంచెంసేపు చూసి, చివరిసారి చెప్తున్నాను, నువ్వు యయాతి నాకు అప్పగించు అంటాడు. నేను అప్పగించిన స్వామి అంటాడు. అప్పుడు బాణం తీస్తాడు రాముడు. మీకు కథ వివరంగా చెప్పకుండా ముగిస్తాను, చాలా టైం అయింది కాబట్టి. అప్పుడు రాముడు బాణం తీసి, ఇది రామబాణం, ఈ రామబాణం ప్రయోగిస్తున్నాను, ఈ రామబాణం దెబ్బకి ధాటికి ఎవరు తట్టుకోలేరు భూలోకంలో అని అంటాడు. ప్రయోగించు స్వామి అంటాడు. రాముడు రామబాణం వేస్తాడు. అప్పుడు ఆంజనేయ స్వామి ఏం చేస్తాడు తెలుసా? చప్పట్లు కొట్టండి, కళ్ళు మూసుకొని రామ్ 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 అంటుంటాడు. రాముల వారు ఆయన హృదయంలోనే వాళ్ళ ఇక్కడంతా తేజస్ అయిపోయి దివ్యమైన కాంతి వస్తుందన్నమాట. రామ్ 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 అంటే ఇంకా రామబాణం ఏం చేయదు ఆయన్ని. ఆ రామబాణం తిరుగుతూ ఉంటుంది, ఆయన మీదకి రాదు. ఆయన అంటే ఆ రామనామానికి ఎంత పవర్ అంటే, శక్తి అంటే, రాముడి బాణం కంటే రామనామానికి అంత శక్తి అనమాట. కాబట్టి మనం రామనామం అంత గొప్పది. శ్రీరామ రామ శ్లోకం చదువుకునే అది ఇప్పుడు చదువుకోవాలా. అప్పుడు ఈ రామబాణం చాలా పవర్ఫుల్ కదా, చుట్టూ తిరుగుతూ ఉంటుంది భూలోకంలో. సముద్రం పొంగిపోద్ది, తుఫాను వచ్చేసింది, గందరగోళంగా ఉంటే అప్పుడు మళ్ళీ శివపార్వతులు వచ్చేసి దాన్ని ఆ ఉపద్రవాన్ని శాంతింపజేసి వాళ్ళు భక్తి గొప్పదా మరి భగవంతుడు గొప్పవాడా అని దీని మీద మేము చిన్న ఒక పంతంలాగా చేసాము. మొత్తం మీద ఈ రకంగా భక్తులకి ఏం తెలుస్తుందంటే, భక్తిపరంగా భక్తిగా ఉండేవాడికి భక్తితో భగవంతుడిని కూడా మనం మెప్పించవచ్చు. ఇప్పుడు ఆంజనేయ స్వామి భగవంతుడు నిలబెట్టాడు కదా, అది దీంట్లో అనమాట. అందుకని ఆంజనేయ స్వామి ఆయన రక్షణ కోరితే ఆయన మనల్ని కాపాడుతాడు అనేదానికి ఈ చాలీసాలో ఒక లైన్లో మనం భావం చెప్పుకున్నాం అనమాట. ఏమన్నా శ్రీ ఆంజనేయ స్వామికి